ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు ఆదోనిలో ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమాలు ముఖ్య ఉద్దేశం 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న వర్కర్స్ ని రెగ్యులర్ చేయాలి. టెక్నికల్ వర్కర్స్ కు 29,000 రూపాయల వేతనాన్ని, టెక్నికల్ వర్క్ 24,500 రూపాయల వేతనాన్ని ఇవ్వాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఉద్యోగంలో చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఎక్స్గ్రేషియా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోమన్న, పీరా, అహ్మద్, కర్రెప్ప, కైలాష్, పాషావలి, కలందర్ తదితరులు పాల్గొన్నారు. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, 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 ఇవ్వాలి. జీతాలు మా జీతాలు, మా జీతాలు, మా జీతాలు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ పెంచాలి, 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 పెంచాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీతాలు. మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల ఐక్యత, ఇంజనీర్ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, 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 ఇవ్వాలి. జీతాలు మా జీతాలు, మా జీతాలు, మా జీతాలు. నమస్కారములు. మొన్న జరిగినటువంటి మన అధికారులతో సమావేశమైనారు. భవిష్యత్తు కార్యాచరణ కోసం మనం స్టేట్ వైడ్గా అన్ని మున్సిపాలిటీ 126 మున్సిపాలిటీలో సమ్మెకు మద్దతుగా మన ఆదోని పట్టణం తరపు నుంచి మేము కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నాము. మనం అడిగే డిమాండ్స్ను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మన కోరికలు న్యాయమైనవి నెరవేరుస్తారని ఆశిస్తున్నాము. మనకు 21వ తేదీన మళ్ళా మన చర్చలకు పిలిచడం జరిగింది అధికారులు. దాంట్లో మనం సాధించుకుంటున్నామని కోరుతున్నాము. మన డిమాండ్స్ ముఖ్యంగా వచ్చేసి 29,000 రూపాయలు టెక్నికల్కు, నాన్ టెక్నికల్ 24,000 రూపాయలు, 15 సంవత్సరాలు పైబడిన వారికి రెగ్యులర్ చేయాలి. అలాగే రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచాలి. మన దాంట్లో చనిపోయిన కార్మికులకు 10,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. ఈఎస్ఐ, ఈపీఎఫ్ ద్వారా మనకు ప్రతి నెల దాంట్లో జమ చేయాలి. నిత్యావసరాలు ధరలు పెరిగిన కారణంగా మనకు చాలా జీతాలతో 13,000 రూపాయల 67 రూపాయలు వస్తుంది కట్టయి జీతము. ఈ ప్రతి కార్మికుల కుటుంబ పోషణకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ప్రస్తుత ధరల అనుగుణంగాను మనకు కావాల్సిన ప్రతిరోజు పాలు కానీ, పండ్లు కానీ, తినడానికి నిత్యావసరాలు కానీ ధరలు చూస్తే ఆకాశానికి ఉన్నాయి. మన జీతాలు చూస్తే అక్కడక్కడే ఉన్నాయి. దయచేసి ఇవన్నీ పరిశీలించి కమిటీ ఏర్పరిచారు స్టేట్ గవర్నమెంట్ నుంచి 9 మందిని. వారు మా కార్మికులకు అర్థం చేసుకొని మా కుటుంబాలకు మా భవిష్యత్తు తరాలు పిల్లలకు చదివించుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మనకు సంక్షేమ పథకాల ద్వారా పిల్లలకు తల్లి వందనం కానీ, ఇంకా వచ్చే సంక్షేమ పథకాలు అన్నీ మనకు రేషన్ కార్డు కానీ అన్నీ అందిస్తే మనకు కూడా కుటుంబంలో చాలా ఇప్పుడు తల్లికి పింఛన్ లేదు అంటే ఎంత బాధ అవుతుంది చెప్పండి. వచ్చే మాకు 13,000 రూపాయల్లో తల్లికి పింఛన్ లేదు, కట్ చేసేస్తున్నారు. ఎందుకంటే మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చూపిస్తున్నారు. అయ్యా, మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే సమాన పనికి సమాన వేతనం రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎట్లా ఇస్తున్నారు? వాళ్ళకన్నా ఎక్కువనే పని చేస్తున్నాము. అయినా వాళ్ళు కించపరచడం లేక రెగ్యులర్ ఎంప్లాయీస్కు. దయచేసి మమ్మల్ని కూడా గుర్తించి గవర్నమెంటు రేపు రాబోయే చర్చల్లో మా కార్మికుల బాధ అర్థం చేసుకొని మనం అనుకున్న జీతం 29,500గా 24,000 రూపాయలుగా కోరుచున్నాము. దయచేసి మా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 21వ తేదీ ఈ మీడియా మిత్రుల ద్వారా మనకు కోరడం అనేది. దయచేసి ధన్యవాదములు.